మా మిత్రుడు జర్నలిస్ట్ వెంకట్ మిత్రుడు. గుడ్ మార్నింగ్ వెంకట్, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. యా, వెంకట్ నాకు చాలా రోజు పరిచయం. సో చాలా శాటిలైట్ ఛానల్లో పనిచేసి సో ఇప్పుడు తన సొంతంగా మన ప్రజా వెలుగు నిరంతరం ప్రజల్లోనే అంటూ ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ తోటి ముందుకు రాబోతున్నాడు. సో తను ఇక ఈ ఆల్రెడీ స్టార్ట్ చేసి 2-3 రోజులు అవుతున్నట్లది. ఒకసారి దాన్ని చూద్దాం ఒకసారి. సో మన ప్రజా వెలుగు అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో తెలంగాణ ప్రజలకు ఒక చూడండి, మీ ఆశీర్వాదంతో చీకటిని ప్రశ్నిస్తూ ప్రజా బతుకుల్లో వెలుగు నింపే వేదిక మన ప్రజా వెలుగు యూట్యూబ్ ఛానల్ అంటూ ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, దోపిడీ పైన మరి ఒక చిత్తశుద్ధితో పనిచేయడానికి ఈరోజు మన ప్రజా వెలుగు అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజల ముందుకు వస్తున్నాడు. సో వారిని దయచేసి జర్నలిస్ట్ వెంకట్ చేస్తున్నటువంటి ఏవైతే ఈ మంచి వీడియోలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మీరందరూ కూడా ఆదరించాలి. అదేవిధంగా వారి ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి వారిని కూడా మీరు మా కాలేజ్ టీవీ లాంటి చాలా ఛానల్స్ని ఏ విధంగా అనేది ఆదరిస్తున్నారో వారిని కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతున్నాం. జర్నలిస్ట్ వెంకట్, మీరు ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడానికి మీకు స్ఫూర్తి ఏంది అసలు? అంటే అన్న, మనం ఎక్కడ ఏ ఛానల్ పనిచేసినా కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్న. ఆ లిమిట్స్ దాటి మనం వెళ్ళలేము. ఓకే, కొన్ని సరిహద్దులాగా ఉంటాయి. ఓకే, మనం ఓన్ గా ఛానల్ స్టార్ట్ చేసిన ప్రజా సమస్యల పైన. ఇప్పుడు రైతులన్నా, రైతే దేశానికి రాజు. అలాంటి రైతులకు గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళ తరపున ప్రజా సమస్యల పైన, రైతుల తరపున, నిరుద్యోగుల తరపున పోరాటం చేయాలి. నా ఓన్ గా ఛానల్ పెట్టుకుని నేను దానికోసం ముందుకు వస్తున్నాను. ఓకే, పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. 100% ప్రజల కోసం నేను పనిచేస్తాను అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఓకే, నా ప్రతి వీడియో ఏ పార్టీకి నేను అతీతంగా, పార్టీలకి సపోర్ట్ లేకుండా పనిచేస్తానని చెప్పి క్లియర్గా చెప్తున్నాను. 100% మీరు సపోర్ట్ చేయాలి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, సో ఇది మొత్తానికైతే జర్నలిస్ట్ వెంకట్ చాలా ప్రజా సమస్యల విషయంలో మాతో పాటు కూడా చాలా సమస్యల విషయంలో మాతో పాటు కలిసి రావడం జరిగింది. సో వారు గతంలో కొన్ని ఛానల్స్ పనిచేయడం వల్ల కొన్ని ప్రజా సమస్యల విషయంలో కొన్ని ఇబ్బందులు అయినాయి కాబట్టి వారు సొంతంగానే మరి పెట్టుకొని మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. సో వారిని కూడా దయచేసి మీరందరూ కూడా మన ప్రజా వెలుగు ఏదైతుందో ఆ ఛానల్ను ఆదరించాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ పక్షాన మీ అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం.